నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములతో ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధంలో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులుగా నిండి ఉన్నది. ఒక్కొక్క పత్తులో నమ్మాళ్వారు ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. మొదటి పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ భగవంతుడి కైంకర్య సేవ చెయ్యడమే మానవ జన్మ రహస్యము అని, అదియే మనకు పుణ్యము పురుషార్థము అని తెలియచెప్పారు. 2 రోజుల నుంచి మొదటి పత్తులోని 4 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి మొదటి పత్తులోని 5-6 భాగములను చూద్దాము. తిరువాయిమొళి మొదటి పత్తులోని 5వ భాగం, మొదటి పాశ్రము. వళ ఏళ్ళులకిన్ మొతలాయివానోరిరయ్యై అరువినయ్యేనే களவு ஏழ் வெண்ணெய் தொடுண்டா கல்வாயம்பன் பின்னையும் தளவு ஏழ் முருவல் பின்னை காய் வல் அத்தன ஆனாயர் தலைவனாய் இளையேரேலும் தழுவியா ఎంతాయి ఎంబన్ నినైందు నిందే. నిండైన 7 లోకములకు మూల కారణుడై ఉన్న ఆ దేవాది దేవుడిని, ఓ వెన్న దొంగ, ఓ గోవిందుడా, ఓ గోపాలుడా, తెల్లని మల్లెల చిరునవ్వుల రాధ గురించి, బలమైన 7 ఎద్దులను అంతమొందించిన స్వామి, ఓ శ్రీకృష్ణ అని అంటూ పాపాత్ముడిని అయిన నేను ప్రతి క్షణము తలుచుకుంటూనే ఉంటున్నాను. 2వ పాశ్రం. నినైందు ఒళ్ళకరైందు ఉరికి ఇమయ్యోరు పలరం మునివరుం పునైంద కண்ணి నీర్ శాంతంపు కయ్యోడు ఏంది వణంగినాల్ నినైంద எல்லா பொருள் கலக்கும் வித்தாய் முதலில் சிதையாமை மனம் செய் ஞானத்து உன் பெருமை మాషునోతో మాయోనే. దేవతలు మునులు కొలిచే నిన్ను, అన్నిటికీ మూలమై ఉన్న నిన్ను, అజ్ఞానినై ఉన్న నేను అల్లిన పూలమాలలతో గంధపు ధూపములతో పూజిస్తూ నా మనసులో తలుచుకుంటూ ఉంటే, నా మనసు ముక్కలై కరిగిపోతూ ఉంటే నీ మహిమ మాసిపోతుందేమో స్వామి. 3వ పాశ్రం. మాయోనికళాయి నడే గత్తావానోర్ బలரும் మునివரும் நீ யோனிகளை படை என்று நிறை நான்முகனை படைத்தவன் ஷேயோன் எல்லா வரிவுக்கும் திசைகளெல்லும் திருவடியால் தாயோன் எல்லா வெவ்வு இறக்கும் தாயோன் தான் ஓர் ஒருவனே. మూడవ పాశ్రం యొక్క అర్థము. సకల ఆత్మలకు తల్లి అయి సకల జ్ఞానములకు నిలయమై గొప్ప కారణ జన్ముడై ఉన్న నా స్వామి వరుసగా దేవతలు, మునులు, మానవులు, జంతువులను సృష్టించమని గొప్ప జ్ఞానవంతుడు అయిన బ్రహ్మదేవుడిని సృష్టించిన అద్వితీయ స్వరూపుడే తన దివ్యపాదములతో అన్ని దిక్కులను కొలిచెను. 4వ పాశ్రం. తానోరురువే తనివిత్తాయి తన్నిల్ మూవర్ మొదలాయి వానోర్ పలரும் మునివரும் మత్తుం మత్తుం ముత్తుమ్మాయి தானோர் பெருநீர் தன்னுள்ளே தோத்தி அதனுள் கண் வளரும் வானோர் பெருமான் மாமாயன் వైకుందన్ ఎంబెరుమానే. అద్వితీయ కారణుడై త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వెలిసిన దేవాది దేవుడు దేవతలను, మునులను, మానవులను, పశుపక్షాదులను ఈ మొత్తానంతా సృష్టించిన మాయాలోలుడు వైకుంఠనాథుడైన నా స్వామి తాను మాత్రము తనలోనే ఒక గొప్ప మహాసముద్రమును సృష్టించుకొని అందులోనే నిద్రిస్తున్నాడు. 5వ పాశ్రం. మానే నోకి మడావాళై మార్పిర్ పిల్ కొండాయ్ మాధవా కూనేషితయ్య ఉండై విల్ నిరத்தில் తెరుத்தாய் கோவிந்தா வானால் சோதி மணிவண்ணா மதுசூதானி அருளாய் உன் தேனே மலரும் తిరుపాదం చేరు మారు వినయ్యేనే. లేడి చూపుల శ్రీదేవిని వక్షస్థలమున సింగారించుకున్న మాధవుడా, గుండ్రని విల్లుతో గుండెలను చీల్చిన గోవిందుడా, ఆకాశమంత వెలిగే దివ్యకాంతుల మణివర్ణుడా, ఓ మధుసూదనుడా,
పాపినైన నాకు తేనె నిండిన వికసించిన పువ్వుల వంటి శుతిమెత్తని నీ దివ్యపాదములను చేరే మార్గమును తెలిపి నాపై దయచూపవా. 6వ పాసురం. వినయ్ మరుందానాయ్ విన్నోర్దలేవా కేశవా மனேஷேராயர் குலமுதலே மாமாயனே மாதவா சினையை தலையா மாராமரங்கங்கள் ஏழும் ஏய்தாய் சிரீதிரா இணையா பெரியனாய் என்று நைவன் అడియేనే. ఓ దేవాదిదేవా, ఓ కేశవా, గోపాలకుల ఇంట చేరిన ఓ గోవిందుడా, ఓ మాయాలోలుడా, ఓ మాధవుడా, కొమ్మలు రెమ్మలతో నిండిన పెద్ద పెద్ద సాల వృక్షములు ఏడింటిని కూల్చిన ఓ శ్రీధరుడా, నా పాపములను తీర్చే దివ్య ఔషధమా, పాపినైన నేను నీ భక్తుడనై నీ కళ్యాణ గుణములను నీ పేర్లను తలుచుకుంటూ నా పాపములను కరిగించుకుంటున్నానయ్యా. 7వ పాసురం. அடியேன் சிறிய ஞானத்தன் அறிதரல் தலார்க்கும் அறியானை கடிசேர் தண்ணாம் துளாய் கண்ணி புனைந்தான் தன்னை கண்ணனை செடியாரக்கை அடியாரை சேர்த்தல் தீரக்கும் திருமாலை அடியேன் காம்பான் அலத்துவ நீతినిల్ మిక్కు ఓరయ్యరు ఉండే. ఎంతో జ్ఞానవంతులైన వారికి కష్టమై ఉన్న నా స్వామిని ఎంతో జ్ఞానవంతులైన వారికే కష్టమై ఉన్న నా స్వామిని పరిమళములు వెదజల్లే అందమైన తులసిమాలలను ధరించే భక్త సులభుడిని తాము చేసిన పాపకర్మములను పోగొట్టుకోవాలని భక్తితో చేరే శ్రీయపతిని అజ్ఞానిని అయిన నేను చూడాలి అని అనుకుంటున్నాను. ఇంతకన్నా గొప్ప పాపము ఎక్కడైనా ఉంటుందా? 8వ పాసురం. ఉండాయ్ ఉలగేలు మున్నం ఉమిళందు మాయై யாழ்வுக்கு உண்டாய் வெண்ணை சிறுமனுஷர் அவளை யாக்கை நிலையாய்த்தி மணான் சேரந்தா துண்டேலும் மனுஷர் காக்கும் பேர் சிரித்தும் அண்டா வண்ணம் மண்கரையனின் ஊன் మరుందో మాయోనే. ఓ మాయాలోలుడా, ప్రళయకాలమున ఈ 7 లోకములను మింగి మరలా బయటకు తీసినందుకు ఏ రోగము రాకుండా నీ కడుపులోని మట్టిని కరిగించుకోవాలి అని ఈ పాపిష్టి జాతిలో అతి నీచమైన మానవ శరీరముతో పుట్టి మాయ చేసి ఆనాడు గోకులములోని వెన్నను తిన్నావా. 9వ పాసురం. మాయోం తీయవలవలై పెరుమా వంజమే పేవియ్య తూయ కుళవీయ విడప్పాలముదాముదూషై తిట్ట మాయన్ வானோர் தனித்தலைவன் மலராள் மைந்தன் எவ்வுயிரக்கு தாயோன் தம்மானே நம்மான் అమ్మా మూర్తియై శారందే. 9వ పాసురం యొక్క అర్థము. పెద్ద రాక్షసి పూతన చచ్చినట్లు కపటము లేని చంటి బిడ్డ అయి విషపు పాలను అమృతము వలె ఆరగించిన మాయాలోలుడు ఆ దేవాది దేవుడు సకలాత్మలకు తల్లి అయి తనకు తానే స్వామి అయి ఉన్న ఆ శ్రీయపతిని, ఆ దివ్యమూర్తిని మనము చేరినట్లయితే మనపై వల్లపన్నిన ఈ క్రూరపు బాధలు అన్నీ నాశనమాగును. 10వ పాసురం. శారందాయిరువల్వినే గళం హరిత్తు మాయబత్తు అరుత్తు తీరందు తంబాల్ మనం వైకా తిరుత్తి వీడు పితురుత్తువాన్ ஆரந்தா ஞான சுடராகி ஆகலும் கீழ் மேல் அளவிறந்து நேரந்தா ఎరువాకుం ఇవత్తిన్ ఉయిరాం నెడుమాలే. పరిపూర్ణ జ్ఞాన ప్రకాశకుడై అవధి లేక అంతటా ఆవరించినవాడు, కదిలే ఈ ప్రకృతిలోని ప్రతి చిన్న అణువులోనూ అంతరాత్మ అయి ఉన్నవాడు, ఈ మాయా ప్రపంచములో మోహమును కలగచేసే వ్యామోహనుడు, మనలో చేరి ఉన్న ఈ క్రూర పాపములన్నిటినీ పోగొట్టి మంచి చెడులు అను రెండింటిని మనము తెలుసుకునేటట్లుగా చేసి మనలోని అజ్ఞానపు పట్టును ఛేదించి మన మనస్సులో తాను నిండి మనకు మోక్షమును అందించును. 11వ పాసురం. మాలే మాయ పెరుమానే మా మాయనే ఎండ్రెండ్రు మాలే ఏరి మాల్ వరుళాల్ మన్ను కురుగోర్ షడగోపన్
பாலே தமிழரை சேகாரர் பத்தர் பரவும் ஆயிரத்தின் பாலே பட்ட இவை பத்தும் வல்லார்கில்லை పరివతే. ఓ మోహనాకారుడా, ఓ మాయాలోలుడా, ఆశ్చర్యకరమైన గుణలోలుడా అని అంటూ అభిమానముతో ఆ స్వామి దయ్యను పొందిన కురుకాపురి నగరములోని శటకోపులు అనే నమ్మాళ్వారు పాల వంటి స్వచ్ఛమైన ద్రవిడ భాషలో చెప్పిన అర్థవంతమైనవి ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారికి ఏ దుఃఖము ఉండదు. తిరువాయిమొళి మొదటి పత్తులోని 6వ భాగము. మొదటి పాశ్రం. పరివదెలీషనై పాడి విరువతో మేవల్లూరు ఈరు పిరువకై ఇంద్రి నల్ నీర్తో పురివతవం పుకై పూవే. దోషరహితుడు అయిన ఆ స్వామిని కీర్తిస్తూ తరించాలి అని అనుకునేవారు విడవకుండా ప్రతిరోజు పవిత్రమైన మనస్సుతో జలమును చల్లి పువ్వులను ధూపములను సమర్పించవలెను. 2వ పాశ్రం. మతువార్ధనం తుళాయన్ ముతువేత ముతల్మవనకు ఏతు ఏతు ఎన్ పని ఎన్నాతో ఆతువే ఆచెయ్యం ఈడే. తేనెలూరు చల్లని తులసిని ధరించిన వేద ప్రతిపాద్యుడికి ఏ విధముగా సేవ చెయ్యాలి అంటే అది నేను చేసే సేవ అని అనుకోకుండా నా సర్వస్వము నీ సేవ గురించే అని అనుకుంటూ చేసే కైంకర్య సేవను చెయ్యగలగాలి. 3వ పాశ్రం. ఈడుం ఎడుపుం ఇలీషన్ మాడు విడాతో ఎన్ మనమే పాడుం ఎన్నావన్ పాడలాడుం ఎన్ అంగం అణుంగే. కలిసి ఉండడం విడిపోవడమే లేని ఆ స్వామి దగ్గర నుండి కదలని మనస్సు ఆ స్వామి పాటలను వింటూ పాడుతూ పరవశించాలి. 4వ పాశ్రం. అణంగినాడుం ఎన్ అంగం వణంగి వళువ పడుం ఈసన్ పేణంగి అమరర్ విదత్వం గుణం కెళు కొళ్ళు కెయ్యిని. వాద ప్రతిపాదనలతో దేవతలందరిలో గొప్పవాడుగా చెప్పబడే ఆ కళ్యాణగుణ సంపన్నుడు అయిన నా స్వామికి నమస్కరిస్తున్న శరీరము పూనకము వచ్చినట్లు ఆడగలగాలి. 5వ పాశ్రం. కొళ్ళుకై కొళామైలాదాన్ ఎల్ కళ్ళు ఇరాకం ఇలాతాన్ విళయకై వెళ్ళామై విరంబు ఒళ్ళు కళ్ళం దార్కు ఓరముతే. పుచ్చుకోవడం అనే ప్రేమ ద్వేషములను వదిలిపెట్టి తనను వదిలిపెట్టని వారికి అద్భుతమైన అమృతమై ఉన్న స్వామిని పట్టుకొని ఉండగలగాలి. 6వ పాశ్రం. అముతం అమరార్ కట్కు ఇందాని మీరు చూడారు ఆళి నెడుమాల్ అముదిలం ఆతాయినై అన్ని మీర్తరై నీళ్ళు కడలానే. అమృతమును దేవతలకు పంచిన తేజవంతపు చక్రధరుడు, అమృతము కంటే అద్భుతమైన స్వామి పొంగే అలలతో నిండిన విశాల సముద్రములో మోహనాకారుడై కొలువై ఉన్నాడు. 7వ పాశ్రం. నీళ్ళగడల్ షోళెలంగై కోందోళ్ళగళ్ళు తలై తుణ్ శైతాన్ తాళ్ళగళ్ళు తలైన్ వణంగి నాల్గడలై కలిగిని. విశాలమైన మహాసముద్రము చుట్టిన లంకాధిపతి రావణాసురుడి చేతులను తలలను నరికిన స్వామి యొక్క దివ్యపాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కాలము అనే మహాసముద్రమును దాటండి. 8వ పాశ్రం. களிமின் தொண்டீர்களெத்து தொழிமின் அவனை தொழுதால் வழி நின்றாவல் வினை மாழ்வெத்து ఆళివిన్రి ఆకం ధరుమే. అహంకారమును విడవండి భక్తులారా, అన్ని దోషములను విడిచిపెట్టి ఆ స్వామిని సేవించండి. ఆ స్వామి మన జన్మలకు ఆటంకముగా ఉన్న ఈ భయంకరమైన పాపకర్మలను పోగొట్టే శాశ్వతమైన మోక్ష సంపదను ఇచ్చును. 9వ పాశ్రం. తరుమం అరుంపైనాయి తిరుమకళారు తనిగేళ్వన్ పెరుమై ఉడయ్యా పిరానారిరుమై వినై కడివారే. ధర్మమునకు అద్భుతమైన ఫలమై శ్రీదేవికి గొప్ప భర్త అయి ఉన్న సర్వేశ్వరుడు ఆ భగవంతుడు మన పాపపుణ్యములు అనే 2 కర్మలను పోగొట్టును. 10వ పాశ్రం. கடிவார் தீய வினைகள் நொடியாரும் அளவை கண் கொடியாடு பொள்ளு உயரத்தாபம் వడివార్ మాతవనారే. గరుడ వాహనధారి మంగళకరమైన సౌందర్య రూపుడు ఆ శ్రీయపతి మన క్రూర పాపములను క్షణకాలములోనే పోగొట్టును.
11వ పాసురం. மாதவன் பால் ஷடகோபந்தீத்து அவம் இன்னி உரைத்தா ஏத்தும் இலாயிரத்து ఇప్పత్తు ఓత వల్లార్ విరవారే. మన దోషములను పోగొట్టే ఆ మాధవుడు గురించి ఏ దోషము లేని శటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్థవంతమైన 1000 ద్రవిడ పాసురములలోని ఈ 10 పాసురములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారికి మరొక జన్మ ఉండదు.